హాయ్ అందరికీ. మా నాన్నమ్మ ఏం చేస్తుందో చూద్దాం. సో మేము పొద్దున బ్రేక్ఫాస్ట్ పూరి విత్ బేషన్ చేసుకున్నాం అనమాట. సో మా నాన్నమ్మకి తినమని ఇస్తే సరే అని చెప్పేసి ఆమె కూడా మళ్ళీ పూరి చేసుకుంది చూడండి. తర్వాత పూరి కూడా అవన్నీ చేసుకున్న తర్వాత నన్ను పిలిచింది తినమని చెప్పి. పూరీలు చేసుకుంది, ఇంకా పాపడాలు ఏంటియో వేయించుకుంది. చాలా ఓపిక మా నాన్నమ్మకి అయితే. ఎన్ని ఒక 20-25 చేసుకోవచ్చు పూరీలు. సో మా నాయనమ్మ అంటే చింతపండు పచ్చడి అయితే బాగుంది. మా నాయనమ్మనే నూరుకుందంట. టేస్ట్ చూడమంటే టేస్ట్ చూసిన బాగుంది. ఇక మా నాయనమ్మ ఏం చేసింది, పూరీలు దేవిన ఆయిల్ కడాయిలు ఉంటుంది కదా, ఆ కడాయిల నుంచి ఆయిల్ వేరే డబ్బాలు వేసుకొని ఆమె వండుకున్న అన్నంలో కొంచెం అన్నం ఉంటే అదే కడాయిలు వేసుకొని కలుపుకొని తింటుంది. మా నాయనమ్మ మినిమం తింటే గంట పడుతుంది. నేను వచ్చిందంటే ఇద్దరం కలిసి తింటాం కాబట్టి తొందరగా తినేస్తుంది. నేను ఉంటే తొందరగా తింటుంది, లేదంటే మెల్లగా తింటుంది అనమాట. ఎంత అయినా నాన్నమ్మ ప్రేమ అలాగనే ఉంటుంది అంటారు కదా. సో మా ఇద్దరి మధ్యలో ఎన్ని గొడవలైనా, ఎంత మాట్లాడుకోకుండా తిట్టుకోకుండా అయినా కానీ మా నాయనమ్మ ఏం వెరైటీస్ చేసినా కానీ ఖచ్చితంగా నన్ను పిలుస్తుంది. శ్వేత టేస్ట్ చేయి అని చెప్పేసి పిలుస్తుంది. సో ఖచ్చితంగా నేనైతే టేస్ట్ చేస్తా. ఎంతైనా నాయనమ్మ ప్రేమ వేరే ఉంటుంది. బాయ్.